దేవుని నామాన మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారమ్మా? దేవాదేవుడు మరి యొక్క నూతన దినం దయచేశాడు. ఈ దినమంతా దేవుడు కాపుదరించేలాగా ఈ దినపు వాగ్దానం ధ్యానించుకుని ప్రార్థన చేసుకుని మన పనులు ప్రారంభించుకుందాం. ఈ దినపు వాగ్దానం, శ్రమపడే వారిని వారి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించును. యోబు గ్రంథం 36:15 మాట. శ్రమపడే వారిని వారి కలిగిన శ్రమల వలన ఆయన విడిపించాడు. దేవత ఎవరి శ్రమ కలిగిన శ్రమలన్నిటిని బట్టి అయినా విడిపించి బాధలను వారికి విధేయతలు చేయను. వాళ్ళకున్న బాధలు బట్టి విధేయులు ఎవరికి దేవునికి విధేయులుగా చేస్తున్నాడు దేవాదేవుడు. ఎప్పుడైతే శ్రమ వస్తుందో, బాధ వస్తుందో, కష్టం వస్తుందో, ఇరుకు వస్తుందో వాటి నుంచి దేవాదేవునికి విధేయతలుగా చేస్తాడు. ఎందుకంటే మన దేవునికి మలుతాం కాబట్టి ఆ శ్రమల గుండా మన దేవుణ్ణి ఎక్కువగా ప్రేమిస్తాం, ఎక్కువ ప్రార్థన చేస్తాం, ఎక్కువ ప్రభుని అడుగుతూ ఉంటాం. కాబట్టి ఇదన్నా శ్రమపడే వారికి కలిగిన శ్రమల వల్ల ఆయన విడిపించి బాధలను వారికి విధేయులుగా చేస్తాడు. బాధ్యతను ఎవరికి? దేవునికి విధేయులుగా చేస్తాడు. దేవుని చిత్తం నెరవేర్చలుగా, దేవుని ఇష్టం నెరవేర్చబడుగా, దేవుని కార్యం జరిగించి కుమార్తెగా దేవాదేవుడు చేస్తాడు. ఇది నాన్న ఈ వాగ్దానం ఏంటంటే, శ్రమలో ఉన్నామో, బాధలలో ఉన్నామో దేవుడు అంటావు మిమ్మల్ని ఆ బాధ నుంచి విడిపించి, ఆ శ్రమ నుంచి విడిపించి, ఆ కష్టాన్ని నుంచి దూరపరిచి దేవాదేవునికి విధేయులుగా చేసి ఆయన చిత్తం నెరవేర్చి కుమార్తెగా ఉంచాడని ఈ యొక్క వాగ్దానం మాట్లాడు. ఇది నాన్న మరి శ్రమలో ఉన్నామో, బాధలు ఉన్నామో, దేవుని చిత్తం నెరవేర్చి నీకు బాధలను విడిపించి దేవునికి విధేయులుగా ఒక సాక్షిగా దేవత నిలిచునుగాక. అటువంటి కృపదని మీ అందరికీ దయచేను గాక. ప్రతి ఒక్క శ్రమ నుంచి దేవుడు విడిపించును గాక. ఆమేన్. ఈ సమయంలో మీ కొరకు ప్రార్థిస్తారు. మీరు కూడా నాతో ఏకీభవించిన ప్రార్థన. సర్వాధికారియు మహాగణుడు పరిశుద్ధుడు కృపగల తండ్రి, కనికరపు ఉండ తండ్రి, ఇగోనైనా మరొక నూతన దినం దయచేస్తావు. ఈ దినమంతా నీ రెక్కల చాటును భద్రపరచండి, కాచి కాపాడండి, దీవించండి, ఆశ్రయించండి. యజమానుల ధర తోటి పనివారి ధర ఏకిడి జరగకుండా అందరితో సమాధానం శాంతి దాచి పనిభారం ఒత్తిడిలేక సహాయం చేయండి ప్రభా. ఆ యజమానులు నెలలా జీతాలు ఇచ్చే కృప దాచి బిడ్డ కష్టార్జితం వ్యర్థంగా పోకుండా సహాయం చేయండి. తాగుడు వ్యసనాలు దూరపరచండి, అప్పులు బంధకాలు విడిపించండి, శరీర బలహీనత దూరపరచండి, హాస్పిటలైజేషన్లో ముట్టండి, స్వస్థపరచండి, కుటుంబ సమస్యల ద్వారా విడుదల దయచండి ప్రభా. మీరు కార్యం చేసి దినమంతా సంతోషం, సమాధానం, శాంతి, నెమ్మది దయచేసి మీ కృప చూపించి నీకు విధేయత కలిగి జీవించే కృప ప్రతి బిడ్డకు దయచేయమని మీకే మహిమా ఘనత ప్రభావం పొందుకొని యేసు పరిశుద్ధ నామమున అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలు బహుగా దీవించును గాక. ఆమేన్. వందనాలమ్మ, వందనాలు. ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీసస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము. మరి ఇంకెన్నో సందేశాలు, వీడియోలు, సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ని ప్రెస్ చేసి బెల్ ఐకాన్ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి.